ఎలా ఉంటుంది ఈసారి జగ్గంపేట? జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారు నెగ్గుతారండి. జ్యోతుల నెహ్రూ గారా? ఎందుకని ఆయన నెగ్గుతాడు? ఆయన చాలా అభివృద్ధి చేశారు, చాలా మంచి చేశారు. ఈ రోజుల్లో ఆయనే రావాలి. మాలాంటి యువకులు బాగుపడాలన్నా జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారు రావాలి. అంటే ఇంకా వేరే మీరు ఇంతకుముందు 5 సంవత్సరాలు చంటిబాబు గారు చేశారు, ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదా? చంటిబాబు గారు చేశారు కానీ ఏం చేశారో ఎవరికి ఏమీ తెలీదు. జ్యోతుల నెహ్రూ గారు మాత్రం పక్కగా రావాలి. మీ ఊరికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు చంటిబాబు గారు? ఎటువంటి అభివృద్ధి ఏం చేయలేదు. మరి నెహ్రూ గారు వస్తే ఏం అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నారు? నెహ్రూ గారు వస్తే మన కాలం వస్తుంది, రైతులు బాగుపడతారు. అలాగని జనం కూడా, రైతులు జనం అందరూ బాగుపడతారు. ఈ రోజుల్లో అలాంటి మనిషి రావాలి. సో మీరందరూ నమ్ముతున్నారు నెహ్రూ గారు వస్తారు, ఆయన గెలిపించుకోవాలని? పక్కగా నమ్ముతున్నాం. ఏమాత్రం మెజార్టీ రప్పిస్తారు మరి ఆయనకి? ఆయనకి వస్తుంది, మెజార్టీ వస్తుంది. ఏమాత్రం అంటే ఒక 20-25 వేలతో నగ్గచ్చు. నగ్గుతారు ఈజీగా. నగ్గుతారు ఈజీగా. చదువుకున్నావు నువ్వు? చదువుకున్నాను. ఏం చదువుకున్నావు? బీటెక్. బీటెక్ చదువుకున్నావు.